ఎంతో మందికి మరి వారు నిందాస్పదంగా కనిపిస్తా ఉంటారు. వారికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే వారి లైఫ్‌లో జరుగుతున్నటువంటి ఆ ఒక్క ఫెయిల్యూర్స్‌ని చూసుకొని, ఆ ఒక్క కష్టాలను చూసుకొని వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. ఇంక చనిపోదాము, మనకు వద్దు ఈ లైఫ్, నాకొద్దు ఈ లైఫ్, నేనింక చచ్చిపోతే బాగుండు. కానీ ఈరోజు మీకొక శుభవార్త నేను చెప్పాలనుకుంటున్నాను. నిన్ను నువ్వు గాయపరుచుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు చంపుకోనవసరం లేదు. దేవుడు నిన్ను బ్రతికించాలని కోరుకుంటున్నాడు. నీ యొక్క జీవితాన్ని ముట్టి బాగు చేయాలని ఈరోజు ఆశపడుతున్నాడు. ఇంతవరకు మరి నీ జీవితంలో ఏది జరిగి ఉండకపోవచ్చు, ఎలాంటిది నువ్వు అచీవ్ చేసి ఉండకపోవచ్చు. దేవుడి కోసం నేను నిలబడలేకపోయాను, దేవుడి కోసం నేనేం చేయలేకపోయాను, నా కోసము నేనేం చేసుకోలేదు, ఎందుకు నా లైఫ్, నేను ఇంక దీన్ని ఎండ్ చేస్తా అని చెప్పి నీకు నువ్వే తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావేమో. కానీ ప్రభు ఈరోజు మీతో ఒక్క మాట నాతో చెప్పమంటున్నారు. ఏంటంటే, పాడైన నీ జీవితం తిరిగి నేను మరలా బాగు చేస్తాను, అందుకోసమే నేను వచ్చాను. నువ్వు ఊరకై నిలుచుండి చూడు, నేనే దేవుడని నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటావు. నేనే నీ దేవుడైన యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. నేను నీ పక్షముగా ఉండి నేను నీకు న్యాయము చేస్తాను. భయపడకము, దిగులు పడకము అని నీ దేవుడు నీతో చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు ఈరోజు. మనుషులు ఎన్నైనా నీ గురించి తప్పుగా అనుకోవచ్చు, బాధ పట్టచ్చు. నీ లైఫ్‌లో అన్ని ఫెయిల్యూర్స్ చూసి ఉండొచ్చు నువ్వు ఇంతవరకు కూడా. కానీ ఒక్కసారి ప్రభు వైపు చూడు, ఆయన దగ్గరికి రా, నీ లైఫ్‌ని నువ్వు సబ్మిట్ చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.